మత్స్య సంపద వల్ల దేశానికి ఎంతో విదేశీ మారకం ఆదాయం వస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభకు ఈటెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముదిరాజులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ మత్స్యకారులకు కేంద్రం అందించే పథకాలు అన్నింటినీ వర్తింపజేయాలని స్పష్టం చేశారు. పారే కాల్వలు, ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ కేంద్రాలు పెట్టొద్దని, ఒకవేళ పెడితే ఆయా ప్రాజెక్టులో సభ్యత్వం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ముదిరాజుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇవాళ మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మత్స్యకారులు కోటాను కోట్ల మంది ఉన్నారు. మత్స్య సంపద కొన్ని లక్షల కోట్ల విలువ సంపద ఉంది. వీళ్ళని మనం గుర్తించట్లేదని చెప్పి మొట్టమొదటిసారిగా మత్స్య శాఖ కూడా ఇలా ఒకటి ఓపెన్ అయింది. దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది. కాబట్టి ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఉందో, బోర్డు అయితే ఉందో, మిమ్మల్ని 2 3 4 నేను ఢిల్లీకి పట్టుకపోతా. నా ఫస్ట్ సమావేశంకి రాలి. ఫస్ట్ సమావేశం అయిన తర్వాత దీని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టి అక్కడి నుంచి మన మత్స్యకారులకు ఏ రకమైన సపోర్ట్ వస్తుందో ఆ సపోర్ట్ సంపూర్ణంగా అందించే దాంట్లో నేను మీకు తోడ్పాటు ఇస్తానని చెప్పుకుంటున్నాను.